బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలోనే దుండగులు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సైఫ్ ఇంటి నుంచే విచారణను మొదలు పెట్టారు. ఇంట్లో పని మనుషుల నుంచి డీటెయిల్స్ ను తీసుకుంటున్నారు పోలీసులు. వాళ్ళిచ్చే డీటెయిల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే సీసీ ఫుటేజెస్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. దాడికి సంబంధించిన అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇటు సైఫ్ అలీ ఖాన్ పై దాడిని ఎలా చూడాలంటారు? పని మనిషితో ఎవరో గొడవ పడుతున్న సందర్భంగా ఈ దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అర్ధరాత్రి 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో ఇంట్లో కరీనా కపూర్ లేదు. ఆమె తన సోదరి కరిష్మా కపూర్ ఇతర స్నేహితులతో కలిసి పార్టీయింగ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దాడి జరిగిన సమయంలో తైమూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కుమారుడు తైమూర్, అట్లనే సైఫ్ అలీ ఖాన్ కొడుకు జే ఇద్దరు కూడా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే 2 రకాల వాదనలు వినపడుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి చొరబడ్డాడు. అతను అడ్డుకునే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ పెనుగులాట జరిగింది. సైఫ్ అలీ ఖాన్ పైన పదునైన ఆయుధంతో దాడి చేశాడనే వాదన వినపడుతుంది. మరోపక్క అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ఎలా చొరబడతాడు, లోపల ఉన్న వాళ్ళ ఆ ప్రమేయంతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే అటు బాంద్రా డీసీపీ దీక్షిత్ గడం కేసును దర్యాప్తు చేస్తున్నారు. 3 అనుమానితుల్ని అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అనుమానితుల్ని బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. మరోపక్క సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో నిన్న ఉన్న పని వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు సైఫ్ అలీ ఖాన్ నివాసంలోనే ప్రశ్నిస్తున్నారు. అటు తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీ ఖాన్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అతనుకు 6 చోట్ల గాయాలైన 2 బలమైన గాయాలు కావడంతో అతనికి శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా అటు లీలావతి ఆసుపత్రి సిఓఓ నీరజ్ ఉత్తమోని చెప్పారు. ప్రస్తుతం న్యూరో సర్జన్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ లీలా జైన్, అనెస్థీషియన్ నిషా గాంధీ, వీళ్ళ 3 డాక్టర్ల ఆధ్వర్యంలో సైఫ్ అలీ ఖాన్ కి సర్జరీ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. అటు వెన్నుముక దగ్గర బలమైన గాయం అయింది సైఫ్ అలీ ఖాన్ అనే చెప్తున్నారు. అట్లనే మెడభాగంలో కూడా కత్తి పోట్లు ఉన్నాయనే విషయాన్ని కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఇక దర్యాప్తు విషయానికి వస్తే పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 3 అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే పని వాళ్ళతో వాగ్వాదం జరుగుతున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ అక్కడికి చేరుకున్నాడు. వాళ్ళనిద్దరిని వారించే క్రమంలో అతని పైన దాడికి పాల్పడ్డారు అనే వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగానే వచ్చిన అగంతకుడు పని వాళ్ళ కోసం వచ్చాడా, లేకుంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనానికి వచ్చాడా అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన పైన అటు సినీ ప్రముఖులందరూ కూడా స్పందించారు. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి పైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఆయన ట్విట్టర్ లో తనకు ఈ ఘటన చాలా బాధించింది, ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. మరోపక్క అనేక మంది రాజకీయ నేతలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అటు లీలావతి ఆసుపత్రి వద్దకు
సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకున్నారు. ఆయనకు శస్త్రచికిత్స జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ పవన్. ఖాన్ పై దాడి జరిగింది. అయితే ముంబైలోని ఆయన నివాసంలోనే దాడి జరిగింది. దీనిపై పలువురు స్పందిస్తూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఒక ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై ఇటు హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆయన ఏ ట్వీట్ పెట్టారో మనం మిక్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. షాక్డ్ అండ్ సాడెన్ టు హియర్ అబౌట్ ద అటాక్ ఆన్ సైఫ్ సర్, విషింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ హిస్ స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్ కూడా ఆయన రాసుకొచ్చారు.